మీకు ఎందుకు ఓటేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా. కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు. ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కళాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వవా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకు అన్యాయం చేశారు, ఎస్సీలకు అన్యాయం చేశారు, ఎస్టీలకు అన్యాయం చేశారు, కాపులకు అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చినా ఏ కులమైన లేదు. పాపం కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు.